టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో 2-3 రోజుల నుంచి సిఏఏ అనే దాని మీద పార్లమెంట్లో, అసెంబ్లీలో చర్చలు జరగటం. ఈ సిఏఏ అంటే ఏందో చూద్దాము. సిఏఏ దాని గురించి ఎందుకు ఏం జరిగింది అనేది చూద్దాం. ఈ సిఏఏ అంటే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, సిఏఏ. ఇది ముస్లిమేతర మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పౌరసత్వం ఇచ్చేది అన్నమాట. అది సిఏఏ, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. అయితే ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కాందిశీకులకి ఇది వర్తిస్తుంది. అంటే మన బోర్డర్ దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి వచ్చి ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు వారసత్వ సవరణ చట్టం 2019 దాని నుంచి పౌరసత్వం ఇవ్వటం వాళ్ళకి, అంటే మన దేశ పౌరులుగా వాళ్ళకి ఇవ్వటం అనేది ఈ సిఏఏ, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. అయితే ఇది ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకా నోటిఫికేషన్ వచ్చే తరుణం అన్నమాట. ఇక ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏ టైంలో అయినా ఇంకో 3-4 days, 1 week, ఏదో ఇంకా షార్ట్ పీరియడ్లో నోటిఫికేషన్ వస్తుంది. ఆ ముందు ఇప్పుడు వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు చేశారు అనేది విపక్షాలు పెడుతున్నాయి. అయితే అంగీకరించేది లేదు దీనికని మమతా బెనర్జీ, విజయన్ వాళ్ళు, కేరళ వాళ్ళు ఎగనెస్ట్గా ఉన్నారనేది ఉంది. అయితే ఇదేంటిదో చూద్దాం. ఈ వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, ఇది సార్వత్రిక ఎన్నికలు మరో 3-4 రోజుల్లో వస్తాయనగా వీళ్ళు బీజేపీ వాళ్ళు మళ్ళీ వస్తుందని వాళ్ళు చేశారనేది, వాళ్ళు బయటికి తీసిరనేది వాళ్ళు అనటం. అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కి శరణార్థులుగా, అంటే కాందిశీకులుగా వచ్చిన వాళ్ళకి, ముస్లిమేతరులకి మన దేశం ఇప్పుడు పౌరసత్వం కల్పించడం లక్ష్యం అన్నమాట. ఇది సోమవారం నాడు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ సిఏఏ చట్టం 2019లోనే పార్లమెంటు ఆమోదం పొందినా, రాష్ట్రపతి ఆమోదం, సమ్మతి లభించినా విపక్షాలు ఆందోళన చేయటం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నిరసనలు రావటం, అప్పుడు అమల్లో జాప్యం జరిగింది. తర్వాత పూర్తి స్థాయి నిబంధనల తర్వాత ఇప్పుడు సందిగ్ధం నెలకొనడంతో ఆ చట్టం కార్యరూపం అప్పుడు ఆగిపోయింది 2019లో. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, సార్వత్రిక ఎన్నికల ముందు దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం హోంమంత్రి అమిత్ షా గారు కేంద్ర హోం పలుమార్లు చెప్తూ వచ్చింది ఇప్పటికీ. అయితే సరిగ్గా ఇప్పుడు వాళ్ళు తెరపైకి తీసుకురావడం జరిగింది. ఆ నిబంధనలు ఏంటిది? ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన దేశానికి వలస వచ్చి ముస్లిమేతరులు, అంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిమేతర శరణార్థులుగా వచ్చి వాళ్ళు ఇప్పుడు పత్రాలు లేవు, అంటే వాళ్ళు అక్కడి వాళ్ళు అనమాట, కాందిశీకులు అంటాం. అంటే అక్కడి నుంచో షిఫ్ట్ అయిపోయినా, అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాలోకి వచ్చిన వాళ్ళ కాడ తగిన పత్రాలు ఉండవు. అయితే వాళ్ళకి ఇప్పుడు మనం ఏంటిది, మన దేశ పౌరసత్వం ఇవ్వటం. దానివల్ల ఏమవుతుంది, 2014 డిసెంబర్లోనే అంతకంటే ముందు వచ్చిన వాళ్ళకి ఎవరికైతే పౌరసత్వం ఇస్తారంటే 2014 డిసెంబర్ 31 కంటే ముందు వచ్చి ఈ 3 దేశాల నుంచి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే మన దేశంలో ఇప్పుడు వాళ్ళకి ఇవ్వటం. దీంతో పాటుగా హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైన్లు, బౌద్ధులు వాళ్ళకు కూడా ఇవి వర్తిస్తాయి. ఏదైతే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లింలే కాకుండా, ఆఫ్ఘనిస్తాన్ ముస్లింలే కాకుండా కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి క్రైస్తవులు కానీ, సిక్కులు కానీ, హిందువులు కానీ, జైన్లు, బౌద్ధులు వాళ్ళకు కూడా వస్తుంది అనేది ఉంది. అయితే ముస్లిమేతర మైనార్టీలకి ఇది పౌరసత్వం వస్తుంది. ఇదంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఇప్పుడు కేంద్ర నిర్ణయంతో ప్రతిపక్షాలన్నీ కొంచెం బగ్గుమన్నాయి. దీన్ని అమలు చేయమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తర్వాత కేరళ విజయన్ ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ జీవోతోటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళందరూ చట్టపరంగా పౌరసత్వం
పొందే హక్కు, న్యాయపరమైన ఏవైతే అడ్డంకులు ఉన్నాయో తొలగిపోతాయి దీంతో. అయితే దశాబ్దాల తరబడి నుండి కాంతిసీకులుగా ఎవరైతే ఉంటుండ్రో వాళ్ళకి ఇప్పుడు ఏంటిదంటే గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. వాళ్ళ సంస్కృతి, భాష వాళ్ళన్నీ ఎక్కడ ఏం కావు. అయితే దేశంలో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎలా అయినా తిరగవచ్చు, వాళ్ళు ఎక్కడైనా ఆస్తులు కొనుక్కోవచ్చు. తర్వాత ఇవే కాకుండా వాళ్ళు ఏదైతే భారత్లో అంటే ఎక్కడైనా సరే అంటే హింసకి గురవుతూ భారత్లో తప్పితే ప్రపంచంలో ఎక్కడా వాళ్ళకి ఆశ్రయం పొందలేని వారికి ఇది రక్షణ కల్పించడానికి ఈ చట్టం తీసుకొచ్చినట్లుగా చెప్తున్నారు. అంటే కేంద్రం ఏం చెప్తుంది, పాపం ఎక్కడా ప్రపంచంలో బతకలేని వాళ్ళు ఇండియాకు వచ్చారు, ఇండియాకు వచ్చిన వాళ్ళు ఆశ్రయం పొందిరు కాబట్టి వాళ్ళకి రక్షణ కల్పించడం కోసం ఈ చట్టం తీసుకొచ్చినాం అని చెప్తున్నారు. అయితే బయట నుంచి వచ్చిన వాళ్ళకి పౌరసత్వం ఇస్తుంది కానీ భారతీయ పౌరులు మాత్రం వీళ్ళేం రద్దు చేసేది లేదు. ఇక అంటే పౌరసత్వం ఇస్తుంది, మళ్ళీ భారతీయ పౌరుల పౌరసత్వం అంటే మన వాళ్ళది ఎవరైతే ఉందో వాళ్ళదేం రద్దు చేయరు. తర్వాత మతపరమైన వేధింపులు తట్టుకోలేకుండా వలస వచ్చిన వారికి మానవతా దృక్పథంతో ప్రాథమిక హక్కులు, పౌరసత్వం కల్పించడానికి రాజ్యాంగం అవకాశం కల్పిస్తుంది. దీంతో ఈ ప్రకారం 2019లోనే సిఏఏ అంటే మన ఈ యాక్ట్ ఏదైతే ఉందో సిఏఏ కోసం ప్రయత్నం జరిగినా అప్పుడు ఏవైతే అపోహలు ఉన్నాయో తెరపైకి రావడంతో ఇన్నాళ్ళు ఆలస్యమైంది. మళ్ళీ ఇప్పుడు కేంద్ర హోంశాఖ తెరపైకి తీసుకురావటం, దాన్ని క్లియర్ చేయటం, మళ్ళీ మధ్యలో కోవిడ్-19 ఒక కారణం, మళ్ళీ లోక్సభ ఎన్నికలు అవన్నీ అవ్వటం, ఇప్పుడు చట్టపరంగా పూర్తి చేసినట్టుగా వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఇది ప్రధాని మోదీ మరో వాగ్దానాన్ని నిలబెట్టుకొని రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలు నెరవేర్చాలని కేంద్ర మంత్రి గారు వ్యాఖ్యానించారు. 2 చట్టాల నుంచి నూతన చట్టం ప్రకారం 3 దేశాల నుంచి భారత్కు వచ్చిన వాళ్ళని వలసదారులుగా గుర్తించరుగా, వాళ్ళు కూడా పౌరసత్వం. ఈ చట్టం కింద ప్రయోజనాలు విదేశీయుల చట్టం 1946 పాస్పోర్ట్ ఎంట్రీ ఇంటూ ఇండియా, ఈ చట్టం నుంచి మినహాయింపు అనమాట. అంటే ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళు ఎవరైతే రావాలంటే పాస్పోర్ట్ కావాలి, ఇప్పుడు అవసరం లేదు ఇక వాళ్ళకి, ఏది ఈ విదేశీయుల చట్టం. అయితే ఈ చట్టం ప్రకారం ఈ అక్రమ వలసలు ఆగిపోతాయని, రెండోది అర్హత గల వారికి రిజిస్ట్రేషన్ ద్వారా సహజ సిద్ధమైన ఏదైతే భారతీయ పౌరసత్వం కోసం వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇదంతా ఆన్లైన్లో జరుగుతుంది. ఈ పౌరసత్వం అంతా ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి ఏదైతే దానికి సంబంధించిన పత్రాలు ఏమీ అడగరు వాళ్ళని. పౌరసత్వం మంజూరికి 30 జిల్లాల కలెక్టర్లు, 3 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులు ఇప్పటికే వాళ్ళకి అధికారాలు ఇవ్వడం జరిగింది. అస్సాం, పశ్చిమ బెంగాల్ ఏదైతే ఈ రాజకీయంగా ఉంటుందో కొంచెం అక్కడ మాత్రం జిల్లా అధికారులకి ఎలాంటి అధికారాలు ఇవ్వలేదు. తర్వాత సిఏఏ ఏదైతే ఈ కింద భారత పౌరసత్వం కింద ఏదైతే దరఖాస్తులు ఉందో తీసుకునే సాధికార కమిటీకి జనాభా లెక్కల డైరెక్టర్ వాళ్ళు వహిస్తారు, అధ్యక్షత నేతృత్వం వహిస్తారు. తర్వాత దీనివల్ల ఏమవుతుంది అంటే సాధారణ పరిస్థితుల్లో పౌరసత్వం పొందాలంటే దరఖాస్తు చేసుకోవడానికి ముందు కనీసం 11 ఏళ్ల పాటు భారత్లో ఉండాలి, నివసించాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేయాలి. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు, పార్సీలు, క్రైస్తవులు వాళ్ళంతా నివాసార్హతను బట్టి వాళ్ళకి 5 ఏళ్ల కాలానికి కుదించేశారు టైం పీరియడ్. తర్వాత ఒకసారి వీళ్ళకి పౌరసత్వం వచ్చింది అంటే ఇక వాళ్ళు భారత్లోనే ఉన్నట్టు అన్నమాట, లెక్క గుర్తిస్తారు. ఇక తర్వాత అక్రమ కేసులన్నీ వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నా కానీ అవన్నీ క్లోజ్ చేస్తారు, ఇక లేవు. తర్వాత ఈ చట్టం పరిధిలో ముస్లిమేతరులు ఎవరైతే ప్రస్తావించడంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు ఇప్పుడు వెల్లువెత్తాయి. ఇందులో 53 మంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. అయిన తర్వాత సిఏఏ 19 అమలుతో ఎట్టకేలకు ఇప్పుడు భారతీయ పౌరులు అవుతున్నాము అనే ఫీలింగ్ అనమాట. ఎవరైతే ఢిల్లీలో ఉన్నటువంటి పాకిస్తాన్ హిందూ శరణార్థులు వాళ్ళు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఎన్నాళ్ళుగానో దీనికోసం ఎదురు చూస్తున్నటువంటి శరణార్థులు కాంతిసీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ ప్రతినిధి ధరంవీర్ సోలంకి
నిరీక్షిస్తున్నాం, అప్పటి నుంచి మేము దీనికోసం యాక్ట్ కోసం చూస్తున్నాం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇది సోమవారం సాయంత్రం 11:03 సోమవారం సాయంత్రం ఈశాన్య ఢిల్లీ ఇవన్నీ సున్నితమైన ప్రాంతాల్లో భద్రత మాత్రం పెంచడం జరిగింది. ఇదంతా ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటిది యాక్ట్. అయితే దీనికంటే ఇది ఇప్పుడే కాదు, అంతకుముందు కూడా ఈ సిఏఏ బిల్ ఏదైతే 2016లోనే తీసుకురావడం జరిగింది. అయితే దాన్ని సంయుక్త పార్లమెంటరీ సంఘం పరిశీలనలకు పంపేయటం జరిగింది. అది 2019 జనవరి 7వ తారీఖున నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ మరుసటి రోజే బిల్లు లోక్సభలో పెట్టడం జరిగింది. అప్పుడు 16వ లోక్సభ పదవీ కాలం ముగియటంతో ఆ బిల్లు ఆగిపోయింది. ఇక మళ్ళీ 17వ లోక్సభ ఏర్పడిన తర్వాత 2019 డిసెంబర్లో మళ్ళీ ఉభయ సభల్లో ఈ బిల్లుని ఆమోదింపజేశారు. ఇది రాజ్యాంగంలో ఏదైతే 6వ షెడ్యూల్లో చేర్చిన అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకు బెంగాల్ ఈశాన్య సరిహద్దు నియంత్రణ 1973 కింద నోటిఫై చేసిన డే ఇన్ఫర్మేషన్లకు ఇది వర్తించదని చట్టంలో పేర్కొనటం జరిగింది. ఇది ముస్లిమేతర అంటే కాందిశీకులకి పౌరసత్వం ఇచ్చేదాని మీద సిఏఏ అంటారనమాట. ఓకే, ఇది ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. సిఏఏ మీద 2-3 రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి కాబట్టి దాని మీద ఒక ఇన్ఫర్మేషన్. ఓకే, సుమన్ టీవీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.